కిరణ్: మీ నాన్న ఇంత శాడిస్ట్ అనుకోలేదు. ఏడుస్తున్న వారిని ఇంకా ఏడిపించడం వల్ల ఏం వస్తుందో ఆయనకి. సుమతి: ఇప్పుడేమైంది? ఆయన్ని ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? కిరణ్: ఫోన్ చేసి ఎలా ఉన్నారు అల్లుడు? అంతా సంతోషమేగా అని అడుగుతున్నారు. నీ గురించి తెలుసు కూడా. భార్యాభర్తలు రాత్రంతా గొడవ పడ్డారు. మర్నాడు ఉదయం భర్త రోజులాగా వేడివేడిగా పాలు తీసుకురాలేదు. భార్య: ఏంటి, కోపం ఇంకా తగ్గలేదా? పాలు తీసుకురాలేదు? భర్త: లేదు, రోజు పాముకి పాలు పోసి పెంచుతున్నానని తెలుసుకున్నాను. వెంగలప్ప ప్రార్థన మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వెంగలప్ప: స్వామి, నాకు భార్య నుంచి విముక్తి కల్పించు స్వామి. భగవంతుడు: భక్త, నేను నిన్ను వరం కోరుకోమన్నాను, స్వర్గం కాదు. బాబాయ్: ఏరా అబ్బాయి, వంట చేసుకుని బట్టలు ఉతుక్కుంటూ ఆఫీస్కి వెళ్తున్నావు. అంత కష్టపడే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా. అబ్బాయి: ఇప్పుడు నా ఒక్కడి పనులు చేసుకోలేకపోతున్నాను. తన పనులు కూడా చేసే ఓపిక నాకు లేదు బాబాయ్. టీచర్: పిల్లలు, వేసవి సెలవులు ఎలా ఎంజాయ్ చేశారు? ఎక్కడెక్కడికి వెళ్ళారో రాయండి. పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా రాస్తుండగా రాము సైలెంట్గా కూర్చున్నాడు. టీచర్: అదేంట్రా రాము, ఏమీ రాయడం లేదు? రాము: నేను రాశాను టీచర్. టీచర్: ఏది, ఏం రాసావో చూపించు. బుక్లో ఇలా ఉంది. వేసవి సెలవులంతా వర్షాలతోనే గడిచిపోయింది, ఇంకెక్కడ ఎంజాయ్మెంట్. భార్య నీళ్లు తోడుతూ: అదేంటండి ఇంత కుర్చుగా జుట్టు కత్తిరించుకున్నారు? పిసినారి భర్త: మరేం లేదు కనకం, సెలూన్ షాపు వాడు 10 రూపాయలకి చేంజ్ లేదు అన్నాడు. ఊరికే వదిలేయడం ఎందుకని ఆ డబ్బులకి ఇంకాస్త కురచుగా చేయమన్నాను.